ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. అభిమానులను మునివేళ్లపైన నిలబెట్టేలాగా చేస్తుంది. ఐదో రోజు ఆఖరి రోజు మ్యాచ్‌కి భారత్‌కి 4 వికెట్లు, అలాగే ఇంగ్లాండ్ జట్టుకు 35 పరుగులు. ఈ ఇరు జట్లు కూడా ఇంతే దూరంలో ఉన్నాయి. అయితే ఇక నాలుగో రోజు ఆటలో సిరాజ్ హ్యారీ బ్రూక్ క్యాచ్‌ని పట్టుకోబోయి సంయమన లోపం కారణంగా తను బౌండరీ లైన్ టచ్ చేయడంతో అది కాస్త సిక్స్‌గా మారిపోయింది. దాంతో ఇక విషయం ఏంటి అంటే ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవాల్సిన ఇంగ్లాండ్ జట్టు ఆఖరిలో పట్టు బిగించుకుంది. అయితే వ్యక్తిగతంగా హ్యారీ బ్రూక్ అప్పటికి 19 పరుగులు దగ్గరగా ఉండగా, ఆ తర్వాత సిరాజ్ చేసిన ఈ పొరపాటు కారణంగా ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ వరుస బంతుల్లో వరుస వికెట్లు తీసి మళ్ళీ ఆటను భారత్ లోపలికి తీసుకొచ్చాడు. అయితే విషయం ఏమైంది అంటే ఎంపైర్ల తప్పిదం కారణంగా భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఆలస్యంగా వెలుగులోకి ఈ విషయం తెరపైకి వచ్చింది. అది కూడా ఇంగ్లాండ్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన స్టూవర్ట్ బ్రాడ్ ఈ విషయం చెప్పడం జరిగింది. అసలు వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే ఆట అత్యంత కీలకమైన మలుపు తీసుకుంటున్న సమయంలో తగినంత వెలుతురు లేదన్న కారణంతో ఆటను నిలిపివేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే చిరుజల్లుల వర్షం కూడా ప్రారంభమైంది. అయితే వర్షం తగ్గుముఖం పట్టి వాతావరణం మెరుగైనప్పటికీ కూడా అంపైర్లు ఆటను ఆ రోజు పూర్తిగా నిలిపివేసి 5వ రోజుకు వాయిదా వేసినట్టు ప్రకటించారు. అనూహ్య నిర్ణయం మైదానంలో ఉన్న అభిమానుల్ని చాలా నిరాశపరిచింది. ఎంపైర్ల ఈ వివాదాస్పదమైన నిర్ణయంపై స్టూవర్ట్ బ్రాడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇది చాలా తప్పని, ఈ నిర్ణయం సోమరితనంతో కూడుకున్నదని వర్ణించాడు. ఇది మ్యాచ్ పైన ఎలాంటి పట్టు లేకుండా తీసుకున్న నిర్ణయం అని, అసలు దీని వెనకాల కారణం ఏంటో అర్థం కావటం లేదంటూ చెప్పాడు. అంతేకాకుండా ఇంకా ఆట 20 నిమిషాలు మిగిలి ఉండంగానే మళ్ళీ తిరిగి ప్రారంభించాల్సిన ఎంపైర్లు ఎందుకు ఇలా చేశారో అర్థం కావటం లేదన్నాడు. మైదానం బయట రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు కూలింగ్ క్లాసెస్ పెట్టుకున్నారు అంటే వెలుతురు ఎంత స్పష్టంగా ఉందో అర్థం చేసుకోవాలని, ఈ టెస్ట్ మ్యాచ్ కు సంబంధించిన ఫలితం ఆ రోజే తేలాల్సి ఉందని నేను గట్టిగా నమ్ముతున్నానని చెప్పాడు. అయినా సాయంత్రం 6 గంటలకి ఆట ముగించడం అనేది సోమరిపోతుతనానికి నిదర్శనం అని చెప్పుకొచ్చాడు. అసలు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే నిజానికి ఇంగ్లాండ్ జట్టు చాలా అద్భుతంగా ఆడుతున్నప్పటికీ ప్రసిద్ధ్ కృష్ణ వరుస వికెట్లు తీయడం, ఇంగ్లాండ్ జట్టు గెలవాలి అని అంపైర్లు ఈ రకంగా వ్యవహరించారేమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఆటను నిలిపివేసిన కొద్ది క్షణాల్లోనే మంచి సూర్యరశ్మి తిరిగి ప్రకాశించి వాతావరణ సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే అలా వచ్చిందని చెప్పేసి నివేదికలు కూడా పేర్కొన్నాయి. వెదర్ రిపోర్ట్స్ అన్ని కూడా ఎంపైర్లు క్రికెట్ నిబంధనలతో వెసులుబాటు చూపించి హ్యాపీగా వాళ్ళ బద్ధకాన్ని ఎంజాయ్ చేస్తున్నారని, నిబంధనల ప్రకారం భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 12 నిమిషాల వరకు ఆటను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ 11 గంటలకే ఎంపైర్లు ముగించేశారు. ఇది తప్పని అందరూ తప్పుపడుతున్నారు.